ఎన్టీఆర్ కెరీర్ లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో డ్రాగన్ ఒకటి. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే దృష్ట్యా చాలా విభిన్నంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డ్రాగన్ పై మైత్రి మూవీ మేకర్స్ అలాగే లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి కూడా ఓ రేంజ్ హైప్ ఇచ్చారు. డైరెక్టర్ రాజమౌళిని కూడా ఆకర్షించిన ఆ కథ ఏంటని సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాలు తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ డ్రాగన్ అని, ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మరి ఇంతలా హైప్ క్రియేట్ అవుతున్న డ్రాగన్ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. డ్రాగన్ లో ఓ స్పెషల్ సాంగ్ ను పెట్టాలనుకుంటున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సాంగ్ కోసం హీరోయిన్ కేతికా శర్మను తీసుకుంటే బాగుంటుందని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మొదటగా బాలీవుడ్ బ్యూటీస్ ని రంగంలోకి దింపాలని ప్రయత్నించారట మేకర్స్. కానీ చివరకు రొమాంటిక్ భామ కేతికా శర్మ అయితే సినిమాకు మరింత హైప్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట. నిజానికి రొమాంటిక్ సినిమాతో కేతిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అమ్మడు మంచి హిట్ అందుకుంది. కానీ లక్కు కలిసి రాలేదు. ఆ తర్వాత కుర్ర హీరోల సరసన కనిపించినా కూడా కేతికకు సరైన విజయం దక్కలేదు. ఇక సరిగ్గా ఆ టైంలోనే రాబిన్ హుడ్ సినిమాలో అదిదా సర్ప్రైజ్ అంటూ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. కేతిక అందానికి, స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ హైప్ తోనే ఆమె నటించిన సింగిల్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా అదిదా సర్ప్రైజ్ సాంగ్ ను చూసిన ప్రశాంత్ నీల్ ఇంప్రెస్ అయి డ్రాగన్ లో స్పెషల్ సాంగ్ కు కేతికను ఓకే చేసినట్లు ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే డ్రాగన్ స్పెషల్ సాంగ్ పై కేతికతో మేకర్స్ కూడా చర్చించినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డ్రాగన్ లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇదే కనుక నిజమైతే కెరీర్ పరంగా కేతికకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి.